దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి మీరు బైబిల్ తెరవండి. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనాలు చదివి ధ్యానంలోకి వెళదాం. 2వ వచనము నుండి నేను చదివి వినిపిస్తున్నాను 10 వచనాల వరకు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతరి. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి. ఎందుకనగా మీ ఇద్దరు నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన గనక మేమేమియో చెప్పవలసిన అవశ్యము లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవంగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చిందని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి వాక్య భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఒక ఆదర్శవంతమైన సంఘం. ఒక ఆదర్శవంతమైన సంఘం, అన్ ఎగ్జాంపులరీ కమ్యూనిటీ ఆర్ చర్చ్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, పౌలు తెస్సలోనికీలో ఉన్నటువంటి దాదాపు 3 వారాల పాటు ఆయన అక్కడ ఉండి సువార్త ప్రకటిస్తూ హింసను ఎదుర్కొనేటువంటి వారిని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాంటి వారి దగ్గర నుంచి కొన్ని సందర్భాలలో పారిపోవలసిన సంగతి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే తెస్సలోనికలో ఇటీవలనే సువార్త విని వారు క్రీస్తు అంగీకరించారు. కాబట్టి విశ్వాసంలో వారు స్థిరంగా ఉండాలని, వారి సామర్థ్యాన్ని గురించి పౌలు ఆందోళన చెందుతున్నట్లుగా ఈ మాటలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞత తెలుపుటకు, ప్రోత్సహించడానికి కొరకు ఒక ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు తెస్సలోనిక సంఘానికి. కాబట్టి హింస వారికి కలిగి ఉన్నప్పటికీ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కాపాడుకున్నట్టు యందు తెస్సలోనిక సంఘానికి నిజంగా వారు కాపాడుకున్నటువంటి తీరు, వారు నిలిచినటువంటి ఒక మాదిరికరమైన జీవితం, ఒక ఆదర్శవంతమైనటువంటి ఆలోచన వారు నిలుపుకున్నందుకు పౌలు గారు వారిని నిజంగా అభినందిస్తూ వారందరికీ ఒక కృతజ్ఞత భావంగా ఈ మాట తెలియజేస్తున్నాడు ఈ పాఠ్యభాగంలో. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 5 నుండి 6 వచనాల ఆధారంగా పౌలు యొక్క ఈ మిషనరీ పని అనేది మాటలతో మాత్రము కాదు, క్రియలతో కూడా అది కనబడుతున్నది. ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నిండిన మాటలతో సువార్తను ప్రకటించాడు. అలాగే మంచి పనుల ద్వారా ఒక ఆదర్శంగా ఆయన నిలబెట్టాడు, అక్కడ సంఘాన్ని నడిపించాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు శిలువపై మరణించడం ద్వారా మనపై తాను కలిగి ఉన్నటువంటి ప్రేమను ఆయన ప్రదర్శించినట్లే సువార్తను వ్యాప్తి చేయడానికి ప్రియులారా, రక్షించబడేటువంటి మనము కూడా విశ్వాసులంగా మాటలతో మాత్రమే కాకుండా నీతిగా జీవించడం ద్వారా ప్రియులారా మనం సువార్తను లోకానికి
పంచిన వారం అవుతాం. ఒక గొప్ప మాదిరిని మనము కనపరచగలుగుతాం. వీళ్ళారా నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సందర్భాలలో మనము సువార్తను మాటలతో ప్రకటించిన వారంగా మిగిలిపోయామేమో. పౌలు తెసలోనిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ, మీరు కేవలం మాటలతో మాత్రమే కాదు, క్రియలతో సత్యముతో మీరు జీవించినట్లయితే మీ జీవితమే ఒక గొప్ప సువార్త. కనుక నా ద్వారా లేక పౌలు జ్ఞాపకం చేస్తున్నట్టు తెసలోనిక సంఘస్థులు చేసినటువంటి ఒక మంచి మాదిరికరమైన జీవితము అనేక ప్రాంతాలలో సువార్త మారుమ్రోగినట్టుగా పౌలు గారు రాస్తున్నాడు ఈ భాగంలో. కనుక ప్రియులారా, ఈ రోజున సువార్త ప్రకటించేటువంటి మనం యేసుప్రభు వారు తిరిగి వచ్చినట్లయితే ఈ లోక శక్తులను ధిక్కరించినటువంటి వారు అనుభవించేటువంటి శ్రమల కంటే దేవుని ఉగ్రతకు భయపడినటువంటి పరిశుద్ధులను ఆయన తప్పకుండా రక్షిస్తాడు. కనుక లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు భయపడుతుంది తప్ప దేవుని వాక్యానికి భయపడలేకపోతుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా పశ్చాత్తాపం, సేవ, నిరీక్షణ, అలాగే ఈ బాధల ద్వారా పట్టుదలతో పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ క్రీస్తులోని ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితము జీవించేటువంటి వారంగా, లోకానికి ఒక చక్కటి వర్తమానం ఇచ్చేటువంటి వారంగా, భవిష్యత్తును నిర్వచించేటువంటి ఒక మంచి మాదిరికరమైన సంఘముగా లేక సంఘస్థులుగా మనం ఉండాలని రోజున పౌలు గారు కూడా తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఆనాటి తెసలోనిక సంఘం ఒక ఆదర్శవంతమైన సంఘముగా నిలబడినట్లు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, వారు జీవించిన ఆ జీవితాన్ని బట్టి వారిని ఆయన ఎంతో అభినందిస్తున్నాడు. వారి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభువును వేడుకుంటున్నాడు వారి కొరకు. కనుక నేటి ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మనము దేవుని సువార్తను ప్రకటించట్లో ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘముగా లేక సంఘస్థులుగా మనం ఉండగలుగుతున్నామా? రండి, ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘముగా నిలబడే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం. ప్రార్థన. ప్రభువా, మంచి పనుల ద్వారా సువార్త శక్తిని వెల్లడించుటకు మాత్రమే కాకుండా ప్రభువా, నా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి. కేవలం మేము మాటలతో సువార్త ప్రకటించే వారంగా మిగిలిపోకుండా ఆ ప్రకారము జీవితము జీవించగలిగి అనేకులకు మీ సువార్తను ప్రకటించే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. ప్రియులారా, ఈ దినము కూడా తెసలోనిక సంఘం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘము ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘం, ఒక మాదిరికరమైన సంఘం. ప్రియులారా, ఈ రోజున మనము అలా ఉన్నామా లేదా అని వాక్యపు వెలుగులో పరిశోధన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కనుక సువార్తను మాటలతో చెప్పుట సరిపోదు ప్రియులారా. తప్పకుండా వాక్యానుసారంగా జీవించి పాటించి ఒక మాదిరికరంగా ప్రకటిస్తే అనేకులకు ప్రియులారా మన జీవితం ద్వారా సువార్తను చాలా సమర్థవంతంగా, చాలా ప్రభావవంతంగా మనం ప్రకటించిన వారమవుతాం. ఆ విధంగా చేయగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. ఒక ఆదర్శవంతమైన సంఘముగా పిలువబడిన తెసలోనిక సంఘము వలె నేటి మన సంఘాలు కూడా ఒక ఆదర్శవంతంగా ఉండడానికి కొరకు ప్రభు తన మహాకృప మనందరి పట్ల వెల్లడిపరిచి తన మహిమార్థమే మన సంఘాలను నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.